హిందువులయ్యా అయితే పర్వాలేదు తిను మరి మనం బాయ్ బాయ్ కదా మరి వాడు ఊమేస్తే ఎక్కడ తింటున్నావు ఎవడుంచిండే లంజం ఉండా ఎవడుంచిండే సిగ్గులేని లంజే మాట్లాడడానికి అర్థం ఉండాలి కదా ఇంకా నోరు తెరుచుకొని అడుగుతుంది అది చెప్పేది అబద్ధం చెప్పుకుంటా అంటే ఎంత ప్రాపగండా ఎట్లా చేస్తారో మీరు ఆలోచించండి ఇట్లారా వెరీ అన్ఫార్చునేట్. మేడారం జాతరలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసి మస్కా జర్నలిజం చేస్తూ అడ్డంగా దొరికిపోతే మొత్తం అందరూ ఇప్పుడు తిరగబడితే దాంట్లో నుంచి ఒక రియలైజేషన్ లేకుండా ఇప్పటికీ ఇలాంటి అడ్డగోలు మాటలు ఈమె ఎలా మాట్లాడగలుగుతోంది? ఈమెకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? చాలా ఏళ్ల నుంచి ఈమె పదే పదే పెద్దగా అరిచి పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పింది. ఆ అబద్ధాలని లక్షల మంది నమ్మారు. అవి పర్సనల్ ఇష్యూస్ కి ఫ్యామిలీ ఇష్యూస్ కి సంబంధించినవి కావడము లేకపోతే సెలబ్రిటీస్ లైఫ్స్ కి సంబంధించినవి కావడం వల్ల వాటిని లైట్ తీసుకున్నారు. ఈమె ఏం చెప్తే అవి నిజమేనేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈమె దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయి మతాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి తీసుకెళ్లిపోతే జనం తిరగబడ్డారు. కానీ ఈమె మాత్రము తను చేసిన తప్పులు ఇప్పటికీ తెలుసుకోవట్లేదు. ఈమె తయారు చేసిన జర్నలిస్ట్లే ఇప్పుడు అక్కడ మస్కా జర్నలిజం చేశారు. దీని మీద ఏపీ గవర్నమెంట్ మినిస్టర్స్ స్పందించారు. నేషనల్ మీడియా పెద్ద ఎత్తున దీని మీద రియాక్ట్ అవుతోంది. కానీ ఇప్పటికీ ఆశ్చర్యకరంగా తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఎందుకు స్పందించట్లేదు? మేడారం జాతర తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తే ఆ మేడారం జాతరలోకి వేరే మతస్థులు ఎవరూ రాకుండా గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది అనే అతిపెద్ద అబద్ధాన్ని, పచ్చి అబద్ధాన్ని ఈమె చెప్పింది. దాన్ని కనీసం ఖండించలేదు ఇప్పటిదాకా. ఈ మస్కా జర్నలిస్టుల మీద ఏ చర్య తీసుకోలేదు. సో దీన్ని ఎలా చూడాలి? ఎందుకు గవర్నమెంట్ సైలెంట్ గా ఉంది అనేది ఇక్కడ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బన్నులు అమ్మేటటువంటి వ్యక్తులు అక్కడ బన్నులు అమ్ముకుంటున్నారు. బన్నులు అమ్ముకుంటుంటే తేజస్వి మీడియా వెళ్ళిపోయింది. అక్కడ అందరూ కూడా అమాయకుల్ని ఏదో చేసేశారు. బడుగు జీవుల మీద పడిపోయాలని మీరు మాట్లాడుతున్నారే, కొన్ని సాక్ష్యాలు నేను మాట్లాడతాను. అన్య మతస్థులు ఎవరు అక్కడికి రావద్దు అనేటటువంటిది గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్. అలాంటి ఎక్కడ పెట్టిన చూపెట్టండి. ఎక్కడుంది? ఏ మతం వాడైనా ఎక్కడికైనా రావచ్చు. ఎక్కడున్నదో చూపెట్టండి. నన్ను మసీదులకు రావద్దని ఎవ్వడంటాడు? ఎవ్వడన్నాడు? ఇక్కడ ఎక్కడైనా నన్ను చర్చిలకు రావద్దని ఎవడంటాడు? ఎవ్వడు అంటలేడు. ఇంకా రమ్మని పిలుస్తున్నారు, ఎవ్వడు అంటలేడు. అట్లా ఏ మతస్థుడైనా ఏది గుళ్ళకి రావద్దని ఎవడంటాడు? ఎవ్వడు అనట్లేడు. అన్ని అబద్ధాలు. పొద్దుగా లేస్తే ఫేకు. ఊర్లలో అయితే ఏది పీరీల పండుగ ఉరుసు అంటారు. ఉరుసు అంటే పీరీల పండుగ, అదే మొహర్రం అంటారు కదా, దాన్ని పీరీల పండుగ అంటారు ఊర్లలో. సో చాలా మంది మనం ఈవెన్ V6 కానీ అన్నిట్లో వీడియో చూపెట్టారు కదా ఏ ఊర్లలో. సో హిందువులు ముస్లిమ్స్ అందరు కలిసి చేసుకుంటారు పండుగలు. ఊర్లలో అయితే కందులని దర్గాల బాబా ఉంటాడు కదా, అక్కడ ఎక్కడైతే అతన్ని ఏ బాబా అక్కడ ముస్లిం బాబా సూఫీ బాబా ఎవరైతే ఉంటారో వాళ్ళని క్రిమేషన్ చేస్తారు కదా, దాన్ని దర్గా అంటారు. ఆ దర్గా అక్కడ అది వాళ్ళు అనుకునే కోరికలు తీస్తాయని చెప్పి ఈ యొక్క మేకను బలిస్తారు. అది ఏమంటారు, కందులు చేస్తున్నారు అంటారు. సో అట్లా ఏది హిందువులు ముస్లిమ్స్ హిందువులు ముస్లిమ్స్ కూడా చాలా అక్కడ ఫేమస్ హిందూ దేవాలయం చాలా మంది వస్తారు. ఓకే, సో అట్లా ఏం లేదు అక్కడ. ఇక్కడ అన్నదమ్ములు లెక్క కలిసి ఉన్నారు. ఎవరి నమ్మకం వాళ్ళది అంతే. ఎవరెవరిని అట్లా డిస్క్రిమినేట్ చేయరు. అట్లా ఎక్కడ రూల్స్ లేవు. అట్లా అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఇప్పుడు అదేంటి కడపల ఏదో ఫేమస్ దర్గా ఉంటది, హిందువులు ముస్లిమ్స్ అందరూ పోతారు. ఎవ్వడు ఏ గుడియోడు ఎవ్వడు ఎంతమంది వస్తే అంతమంది సంతోషపడతారు. అందరినీ ఎవ్వడు డిస్క్రిమినేట్. ఇప్పుడు అమెరికాలో ఇన్ని గుళ్ళు ఉన్నాయి. ఎంతమంది ఇది క్రిస్టియన్స్ ఇక్కడ ఉండే తెల్లోళ్ళు ఎంతమంది పోరు? ఎవ్వరేమి అట్లా పట్టించుకోరు. ఈ లంజముండకి తిన్నదరక్క అన్ని అబద్ధాలు. భక్తులు వచ్చిన చోట ఈ ఉమ్ము వేసేటటువంటి ఆహార పదార్థాల మీద ఉమ్ము వేయడం అనేటటువంటిది నిషిద్ధము. ఎవడేసిండే? నువ్వు వేస్తే నువ్వు కరెక్ట్, నేను ఒప్పుకుంటా. నువ్వు వేస్తే తప్పు అంటున్నావు, ఒప్పుకుంటా. ఎవడేసిండు? లేనిది ఒక ప్రాపగండా ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? లేని అబద్ధాన్ని నిజమని నిరూపించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి రూల్ లేదు అట్లా. ఓకే, అసలు మీ చిన్నజీఆర్ స్వామి అయితే అసలు సమ్మక్క సారలమ్మ దేవతలే కాదంటాడు. ఓకే, మరి నీకెందుకమ్మా? నువ్వు ఆంధ్రాలో పుట్టినవు, చౌదరివి, నువ్వు టీడీపీ బీజేపీ సంకనాకే దానివి. తెలంగాణలో నీకేం పని? అసలు మీ చిన్నజీఆర్ స్వామి చెప్పినట్టు, మీ తిరుపతి దేవులు చెప్పినట్టు ఈ బాపనోడు ఎవడు కూడా ఈ శూద్ర దేవ గుళ్ళాల పూజలు చేయలేదు ఏనాడు. మీకేం పని?
ఎవరో కోయోళ్ళు ఏదో మొక్కుంటే మీకేం పని, మీకేం అవసరం? అది హిందూ ఈ బ్రహ్మ ముక్కులకెళ్ళి రాలేదని చెప్తుండే కదా చిన్నజీయర్ స్వామి. అది బ్రహ్మ రాసిండా, బ్రహ్మలోకమా అని అంటున్నాడు కదా. మరి కోయోళ్ళు ఎవరో ఏదో మొక్కుంటే మీకేం వచ్చింది? అది మీకెట్లా? మీ సనాతనం ఎట్లా, నీ చెత్త ఎట్లా? అది దొంగ ముండా కొడుకులు ఎట్లా చేసి హిందూ ముస్లిం కూడా పెట్టాలి, హిందువుల ఓట్లు దొబ్బాలి, హిందువుల సంపద దొబ్బాలి, హిందువులను చంపాలి, హిందువులను నరబల్లి ఇవ్వాలి. ఇది వీళ్ళ కుట్ర. మనం చేసేటటువంటి పని నిజాయితీ అన్నప్పుడు భయం ఎందుకు వేస్తుంది? ఇంకొక ప్రశ్న, ఎవరికేస్తుంది? నీకేస్తుంది. నువ్వు భయోత్పాతాన్ని క్రియేట్ చేస్తున్నావు, నువ్వు విద్వేషాలు క్రియేట్ చేస్తున్నావు. మేము వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అరే లంచముండా, నువ్వు తూకేందుకు చేస్తావు? ఎవడు తూకు చేస్తలేడు, నువ్వు తప్ప. ప్రియా చౌదరి లంచముండా తప్ప ఎవడు భూమి మీద తూకు చేస్తలేడు. అవునా కాదా? చూపెట్టండి, ఎవడు తూకు చేసిండో చూపెట్టాలి లంచ గలీజ్ ముండా. ఏంటి అంటే ఆ జట్కా వ్యవస్థ మీరు పెట్టినా కూడా మేము ఇక్కడ హలాల్ అమ్మినాము అని చెప్పడమే అక్కడ ఉద్దేశము. హలాల్ అంటే దీనికి హలాల్ అంటే తెలియదు. హలాల్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన హలాల్ మాంసంగా మంచింది, బన్నుకు హలాల్ సంబంధం లేదు. సో అది మిత్రులారా, నేను మెయిన్గా ఇది చూసినాక నాకు అరే ఈ లంచం అంటే ఇంకా నోరాపుతలేదని నాకు కోపం వచ్చింది. సో ఆ క్రమంలోనే నేను సీఎం గారికి అట్లనే తెలంగాణ పోలీసు విభాగాలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ ప్రియా చౌదరిని లోపల వారేయండి, అట్లనే ఆ తేజస్వి మీడియాని రద్దు చేసి ఆ దొంగ నా కొడుకులను కూడా లోపల వారేయండి. అప్పుడే తెలంగాణ ప్రశాంతంగా ఉంటుంది.